అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో విదేశాల జోక్యం పెరిగిపోయిందని ఆ దేశ ఇంటెలిజెన్స్ తరచూ చెప్తూ వస్తోంది. చైనా, రష్యా, ఇరాన్ యొక్క ఇంటర్ఫిరెన్స్ బాగా ఉంటుందని వివిధ సందర్భాల్లో యుఎస్ ఫెడరల్ ఏజెన్సీస్ చెప్పాయి. ఇక ఇరాన్ అయితే రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ను చంపడానికి ట్రై చేస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాయి. ఇదే విషయాన్ని ట్రంప్ పదే పదే తన ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా ప్రస్తావిస్తున్నారు. ఇరాన్ తనను హత్య చేయాలని కుట్ర చేస్తున్నట్టుగా తనను యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అలర్ట్ చేసినట్టుగా ట్రంప్ చెప్తున్నారు. ఇప్పటికీ తన మీద ఇరాన్ చేసిన హత్యాయత్నాలు ఫలించలేదని చెప్పి వారు మళ్లీ ప్రయత్నిస్తున్నారని ట్రంప్ అంటున్నారు. అందుకే తన చుట్టూ ఇంతకుముందు కన్నా ఎక్కువ మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారని చెప్పి ట్రంప్ తన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు. మరి డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ నుంచి లైఫ్ థ్రెట్ ఉండాల్సిన అవసరం ఏముంది? జూలై 13న డొనాల్డ్ ట్రంప్ పైన ఫస్ట్ హత్యాయత్నం జరిగింది. ఆయన పెన్సిల్వేనియాలో 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఒక ఓపెన్ ఎయిర్ ర్యాలీలో మాట్లాడుతూ ఉండగా ట్రంప్ పైన 8 రౌండ్స్ కాల్పులు జరిగాయి. అప్పుడు ఒక బుల్లెట్ కుడి చెవి మీదుగా దూసుకెళ్లి ఆయనకి చిన్న గాయమైంది. అక్కడే స్పాట్లో సీక్రెట్ సర్వీసెస్కి చెందినటువంటి కౌంటర్ స్నిప్పర్ టీం ఆ కాల్పులు చేసిన పర్సన్ని చంపేశారు. రెండోసారి సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ఉన్న గోల్ఫ్ కోర్ట్లో ట్రంప్ ఒక గేమ్ ఆడుతుండగా అక్కడ ఆయన పైన గన్తో రెండో అటాక్ జరిగింది. ఈ రెండు హత్యాయత్నం సంఘటనలు ఇరాన్ చేయించిందనే ఆరోపణలు రావడంతో దీని మీద ఆ కంట్రీ రెస్పాండ్ అయింది. ట్రంప్ మీద కుట్ర చేయడంలో తమ జోక్యం ఏం లేదని చెప్పి ఇరాన్ ఖండించింది. ఇరాన్ కుట్రలు, తమ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో జోక్యం గురించి కొన్ని నెలల నుంచి యుఎస్ హెచ్చరికలు చేస్తూనే వస్తుంది. ఇస్లామిక్ కంట్రీ అయినటువంటి ఇరాన్ పట్ల ట్రంప్ కఠిన వైఖరి కారణంగానే ట్రంప్ని తప్పించడానికి ఇరాన్ కుట్ర చేస్తుందనే భావన ఒకటి ఉంది. ట్రంప్ను అడ్డు తొలగించి ఆయన ప్రత్యర్థిగా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో బరిలో ఉన్నటువంటి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్కు ఇరాన్ పరోక్షంగా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే కమలా హ్యారిస్ ఇరాన్ పట్ల అత్యంత కఠిన వైఖరితో లేరు. ఒకవేళ ట్రంప్ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రెసిడెంట్ అయితే తమకు నష్టం అని చెప్పి భావించి ఇరాన్ యుఎస్ ఎలక్షన్స్లో జోక్యం చేసుకుంటుందని చెప్పి యుఎస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కొన్ని నెలల ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. కేవలం ట్రంప్ పైన హత్యకు కుట్ర చేయడమే కాకుండా ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ని హ్యాక్ చేయడం, ఇంకా ట్రంప్ ఎంచుకున్న వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ని వివిధ మీడియా కంపెనీలకి లీక్ చేయడానికి కూడా ఇరాన్ ట్రై చేసినట్టుగా యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 19న అమెరికాలో FBI అండ్ అదర్ ఫెడరల్ ఏజెన్సీస్ కీలక వివరాలు చెప్పాయి. ఇరానియన్ హ్యాకర్స్ ట్రంప్ క్యాంపెయిన్ నుంచి దొంగిలించినటువంటి కీలక డేటాని ప్రెసిడెంట్ బిడెన్కి చెందినటువంటి వారికి పంపారని చెప్పి అధికారులు చెప్పారు. ఇంకో 2 నెలల్లో అంటే నవంబర్లో జరగబోయే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో జోక్యం చేసుకోవడానికి ఇరాన్ ఇలా చేస్తున్న ప్రయత్నాల గురించి ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇట్లా అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. మరోవైపు రష్యా కూడా జోక్యం చేసుకుంటుందని, అయితే రష్యా మాత్రం ఈసారి ట్రంప్కి మద్దతు పలికి కమలా హ్యారిస్కు నష్టం కలిగించేలా ఉందని చెప్పి సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఫెడరల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ సెప్టెంబర్ 23న రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ ప్రకారం చైనా, ఇరాన్, రష్యాకు చెందినటువంటి ప్రాపగండిస్ట్స్ అమెరికా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం కంటెంట్ని AI ద్వారా ప్రజల్లోకి వదులుతున్నారని చెప్పి ఫెడరల్ ఇంటెలిజెన్స్ అధికారులు సెప్టెంబర్ 23న తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది ఇప్పుడు. కానీ సెప్టెంబర్ 25 నాటికి డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి కమలా హ్యారిస్ ట్రంప్ కంటే కూడా సర్వేలో కాస్త ముందు ఉన్నట్లుగా యుఎస్కి చెందినటువంటి ది ఎకనమిస్ట్ అంచనా వేసింది.